హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. వీడియోస్ చేసి చాలా డేస్ అయితే అయిపోయింది. సారీ ఫర్ దట్. అంటే యాక్చువల్గా నేను కొంచెం బిజీగా ఉండే క్లాసెస్తో. తెలుసు మీకు సినిమాటోగ్రఫీ కోర్స్ చేస్తున్నా కదా. సో దానికోసం అంటే సినిమాటోగ్రఫీ కోర్స్ వల్ల క్లాసెస్ వల్ల చాలా బిజీ అయిపోయినా. అదే కాదు, అంటే బడ్జెట్ ఇష్యూ కూడా ఉండింది. బడ్జెట్ ఇష్యూ అంటే ఇక్కడ బయట ఉన్నా కదా, ఇంకా ఖర్చులు ఎక్కువ అయిపోయినాయి. సో దానికోసం ట్రావెలింగ్ అయితే స్టాప్ చేసిన. ఇంకా ఈ వీడియో ఏంటంటే, ఈరోజు నాకు 3 months ప్రాజెక్ట్ ఉంది. అంటే 3 months తర్వాత కోర్స్లో 3 months తర్వాత ఒక సెమ్ లాగా ఒక 3 months షార్ట్ ఫిల్మ్ అయితే, సారీ 3 minute షార్ట్ ఫిల్మ్ అయితే తీయాలి. ఆ షూటింగ్ BTS మొత్తం దీంట్లో చూపిస్తాం మీకు. చాలా ఫన్నీగా అయితే ఉంటుంది. అంటే షూట్లో చాలా ఫన్నీగా ఉంటుంది, చాలా సీరియస్గా కూడా ఉంటుంది. ఇంకా ఈ వీడియోలో ఇంకా ఏం చూపిస్తాం, చాలా రోజుల నుంచి ఒక బ్రో అయితే నా టాటూస్ గురించి చెప్పమంటున్నాడు. నా టాటూస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ అంటే కాదు, చూపిస్తా. అంటే ఇక్కడ ఒక టాటూ, ఇక్కడ ఒక టాటూ, చేతి మీద ఒక 2-3 టాటూలు ఉన్నాయి, అవన్నీ చూపిస్తా. ఓకే, ఇంకా ఇప్పుడైతే మా ఇన్స్టిట్యూట్ దగ్గరికి అయితే వెళ్దాము. ఇదే మా ఇన్స్టిట్యూట్ అయితే వచ్చిన. ఇప్పుడే ఎంట్రీ చేసిన. అంటే కింద సెక్యూరిటీ దగ్గర ఫస్ట్ ఎంట్రీ చేయాలన్నమాట, అటెండెన్స్ కోసం అంతే. ఇద్దో ప్రవీణ్ మా సెక్యూరిటీ. ఇప్పుడైతే ఇంకా మా ఇన్స్టిట్యూట్ అంటే 5th floorలో ఉంటుంది మా క్లాసు. అక్కడికైతే వెళ్ళాలి. సరే మరి. మా ఇన్స్టిట్యూట్లో అంటే మా 5th floorకి అయితే వచ్చేసినామమ్మా. రిఫ్టీ ఇన్స్టిట్యూట్ మొత్తం 5th floorలోనే ఉంటుంది. చూడొచ్చు నా బ్యాక్గ్రౌండ్ ఐ లవ్ సినిమా అని ఉంది. ఇంకా మా గణేష్ అన్న ఆఫీస్ మొత్తం చూసుకుంటూ ఉంటాడు, వచ్చి డోర్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నాడు. ఇంకా ఇప్పుడైతే మా రూమ్లో సెట్ వేసినాము, అంటే బార్ సెటప్ చేసినాము. 70% అయితే కంప్లీట్ అయింది. ఇంకా మిగతాది అయితే ఇప్పుడు కంప్లీట్ చేయాలి. యాక్చువల్గా రావాలి అందరూ ఈ టైంకి మొత్తం, కాకపోతే తెలిసిందే కదా, అందరు లేట్ చేస్తారు, అది మామూలే. ఇంకేం చెప్పాలి, ఇంకేం లేదు. పోయి ఒక సెటప్ చేసేసి కెమెరాకి బ్యాటరీస్ ఛార్జింగ్ పెట్టినా ఇప్పుడు. ఇంకంతే మా రూమ్ ఓపెన్ చేస్తే మా రూమ్ చూపిస్తా చూడండి ఒకసారి. ఇది యాక్చువల్గా మా రూమ్ అయితే. పవర్ ఆన్ చేస్తా. ఇది సెటప్, ఇది మా సిస్టమ్, ఇది మా బోర్డు. ఇది యాక్చువల్గా ప్రొజెక్టర్ అంటే స్క్రీన్ ఉంటుంది ఇది ఇక్కడ. ఇది సెటప్ యాక్చువల్గా. ఇప్పుడైతే కొన్ని ప్యాచ్ వర్క్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేయాలా. అంటే ఫ్రేమ్ పెట్టి ఒక ఫ్రేమ్ సెట్ చేసి ఆ ఫ్రేమ్లో ఎంతవరకు అరేంజ్ చేయాలి, లైట్స్ కానీ, ఆ డిస్కో లైట్స్ ఉంటాయి కదా చిన్నవి, మిర్చి ల్యాంప్స్, అవన్నీ అరేంజ్ చేసి నీట్గా సెట్ చేయాలి. ఇంకా ప్రస్తుతానికైతే అది పని కొంచెం ఉంది. ఆ పని తర్వాత ఇంకా మా వాళ్ళు వచ్చేస్తారు ఆ పాటికంతా. ఇంకా చిన్న బాబు క్యారెక్టర్ ఉంటుంది, ఒక 12 years ఆ ఏజ్ అలాంటి క్యారెక్టర్ ఒకటి ఉంది. ఆ అబ్బాయికి కొత్త యాక్టింగ్. ఆ అబ్బాయికి కొన్ని రిహార్సల్ చేయించి ఆ తర్వాత అయితే షూట్ స్టార్ట్ చేస్తాము. అదే మా సెట్ అయితే ఇప్పుడు ఒక 70% నుంచి 80%కి వచ్చింది. మా భరత్ మిర్చి ల్యాంప్స్ అయితే సెట్ చేస్తున్నాడు. వీళ్ళందరూ ఫేక్ ఆల్కహాల్ని అయితే ఫిల్ చేసేస్తున్నారు. ఇంకా షూట్ స్టార్ట్ ఒక 10:30 అట్లా అవుతుంది మోస్ట్లీ. ఇంకా యాక్టర్స్ అయితే ఎవరు రాలేదు, వాళ్ళు వచ్చిన తర్వాత కలుద్దాం.
చాలా మెస్సీ ఉండింది, మొత్తం షూట్ మొత్తం అరేంజ్ చేసి ప్రాపర్ లైటింగ్ సెట్ చేసేపాటికి ఇంత టైం అయింది. ఇప్పుడు టైం అప్రాక్సిమేట్గా 12 అవుతుంది. షూట్ స్టార్ట్ చేసినాం ఇప్పుడే. ఒక ఫస్ట్ షాట్ 3 టేక్స్ అయిపోయినాయి, ఇప్పుడు 3rd టేక్ చేయాలి. ఇక్కడ మెయిన్ లైట్ ఉంది, అది 10 మినిట్స్ ఒకసారి స్టాప్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేసి అది చేయాలన్నమాట ప్రాసెస్. ఎక్కువసేపు ఆన్ పెడితే బ్లాస్ట్ అయిపోతుంది. ఇంకా వీళ్ళందరూ సైడ్ యాక్టర్స్, వీళ్ళందరూ అంటే మా టీమే వీళ్ళందరూ. ఈయనైతే యాక్టర్ రామన్న, హాయ్ చెప్పన్న. వీడు చైల్డ్ ఆర్టిస్ట్ యాక్చువల్గా. ఫస్ట్ కదా షార్ట్ ఫిల్మ్కి. ఓకే, బాగా చేస్తానండి. కాకపోతే హాయ్ చరణ్. ఓకే, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. ఇదంతా ఫేక్ ఆల్కహాలే. వీడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఎక్కువ. 90 లాగా ఫీల్ అవుతున్నాడు. ఫుల్ పోసింటే హాఫ్ అయిపోయింది. యశ్వంత్, భరత్, ఓకే, వరుణ్, మనోహర్ మా టీమ్, డిఓపి ప్రజెంట్ ఇప్పుడు డిఓపి మా షార్ట్ ఫిల్మ్. మనోహర్ అమర్నాథ్ సెకండ్ ఏడి. ఇప్పుడు లాక్ షీట్ మొత్తం ఈయనే చూసుకుంటాడు, ఏ షాట్ ఓకే అయింది, ఏ షాట్ అని మొత్తం. కెమెరా సెటప్ ఇక్కడ ఉంది. ఇప్పుడైతే నాకు ఇచ్చిన టైం అయితే అయిపోయింది. నేను ఇప్పుడు మళ్ళీ టేక్ 3 చేయాలి. లైట్ ఆన్ చేసే టైం అయింది. ఓకే గైస్, కొన్ని టైం లాప్స్ అయితే రికార్డ్ చేసిన. యాక్చువల్గా షూట్లో చాలా బిజీగా ఉన్నా. తీసేది 2 మినిట్స్ అయినా పర్ఫెక్ట్గా తీయాలనేదే మా గోల్ అనమాట. ఇప్పటి వరకు అయితే ఒక 3 షార్ట్స్ అయినాయి. 3 షార్ట్స్ అయినాయి కదా బ్రో? 3 షార్ట్స్ అయినాయి. ఇంకా ఇప్పుడు లైటింగ్ కొంచెం చేంజ్ చేస్తున్నారు, అది జరుగుతుంది. ఇంకేం చెప్పాలి, నా టాటూస్ గురించి చెప్పాలి కదా, మర్చిపోయినా. అది మళ్ళీ చెప్తా. ఫుల్ షాట్ రేర్ కెమెరాతో చూపిస్తా మీకు. ఇంకా ఇది మా సోనీ కెమెరా, అప్పుడే చెప్పినా అనుకుంటా. ఇప్పుడు లైట్ మా వాళ్ళు అంటే చెప్పినా కదా 10 ఆ గ్యాప్లో, ఆ లైట్ ఆఫ్ చేసిన గ్యాప్లో నేను బ్లాగ్ చేస్తున్నాను. అంతే మామ. నెక్స్ట్ ఫ్రేమ్ నువ్వు కూర్చోవాలి. ఇందాక సీన్ ఏంటంటే మామ, చూడండి మీరు రెండో యాక్టింగ్ కోసం డ్యూరేషన్ కొంచెం ఎక్కువ ఉండాలి. ఇక్కడ ఈ వయసు ఎంత? ఒకసారి క్లిప్ 3 seconds 4 seconds విని చిరాకు వచ్చింది ఆ డైలాగ్ నీకు బాగా. ఒకసారి చిరాకు ఈ కన్ను ఇప్పుడు మళ్ళా ఎత్తు ప్లేస్ మరి అంతెత్తాకు ఇలా దాని ఇంకొకసారి ఇప్పుడు డైలాగ్ నీ ఫోన్లో లాస్ట్ నిమిషం ఆకలిస్తే చెప్పు. చెప్పు ఏం బాగుంటుంది. తమన్నాని భరత్, తమన్నా కొంచెం ఇటు సైడ్ చెప్పు. తమన్నా
ఓకేనా డైలాగ్ చాట్ ఆగవే. చూడ్డానికి చిన్న పిల్లల్లా ఉన్నావు, ఏం పని రా నీకు ఇక్కడ? నీ వయసు ఎంత? సార్ ఒకరే కాదు సార్, చాలా మంది ఉన్నారు. హాస్టల్ వర్క్ చేస్తే వెళ్ళి తెస్తా. సరే పోయి ఒక హాఫ్ ఆయిల్ స్టాగ్, ఒక బఠానీ ప్యాకెట్ తేపో. సూపర్, 1 more. కెమెరా రోలింగ్ యాక్షన్. నువ్వు ఆగవే. చూడ్డానికి చిన్న పిల్లల్లా ఉన్నావు, నీకు ఏం పని రా ఇక్కడ? నీ వయసు ఎంత? సార్ మీరు ఒకరే కాదు సార్, ఇక్కడ చాలా మంది ఉన్నారు. హాస్టల్ వర్క్ చేస్తే వెళ్ళి తెస్తా. సరే మరి పోయి ఒక హాఫ్ ఆయిల్ స్టాగ్, ఒక బఠానీ ప్యాకెట్ తేపో. సరే సార్. యాక్షన్. నేను చెప్పింది ఏంటి, నువ్వు తెచ్చింది ఏంటి? కట్. అసలు నా హెయిర్ స్టైల్ ఏంది, నేనేంది, ఫుల్ మారిపోయింది పొద్దున్న నుంచి. ఇప్పుడైతే లంచ్ బ్రేక్. యాక్చువల్గా అందరు లంచ్కి వెళ్ళాను, నేను అప్పుడే లంచ్ చేసేసి వచ్చేసినాను. నేను మా డిఓపి వచ్చేసినాం లంచ్ చేసి. ఇంకా ఇప్పుడైతే లంచ్ బ్రేక్ తర్వాత నాకు తెలిసి ఒక 4-5 షార్ట్స్ ఉన్నాయి. ఇంకా ఆ షార్ట్స్ అయిపోతాయి. బాగా ఫన్నీగా ఉంది మొత్తం షూట్, మొత్తం చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఇట్లా సెట్లో చేయడం ప్రాపర్ లైటింగ్తో చాలా బాగా అనిపిస్తుంది. మేము ముందు షార్ట్ ఫిల్మ్స్ చాలా చేస్తున్నాం, కానీ ఇంత ప్రాపర్గా సెట్ చేసి అంత చేయలేదన్నమాట. అది ఇంకా ఇప్పుడైతే షూట్ అయితే స్టార్ట్ చేయాలి లంచ్ బ్రేక్ తర్వాత. సెకండ్ షిఫ్ట్ అంటే లంచ్ తర్వాత ఒక 3 షార్ట్స్ అయిపోయినాయి మామ. అయిపోయినాయి. నిజంగా చాలా కష్టంగా ఉంది, కానీ చాలా బాగుంది. చాలా చాలా బాగా అనిపిస్తుంది షూట్ చేస్తుంటే. మా ఫ్రెండ్స్ అందరూ చాలా పని చేస్తున్నారు. బాగా కష్టపడింది. ఫేస్ ఈయన మార్క్. మీరు యాక్చువల్లీ ఈ వీడియో చూసేపాటికి నా షార్ట్ ఫిలిం అయితే రిలీజ్ అయిపోయింటది. ఆ షార్ట్ ఫిలిం చూసిన తర్వాత ఎవరు ఏం యాక్ట్ చేస్తున్నారో చూడండి. ఈయన ఖాళీగా కూర్చొని ఉంటాడు మొత్తం షార్ట్ ఫిలిం లో. రమేష్ క్యారెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ చూపించండి. మెయిన్ ఈయన అనమాట. ఈయన మనోభావాలు చాలా తొందరగా దెబ్బతింటాయి. లేకపోతే ఈరోజు షార్ట్ ఫిల్మే. అవునవును, అది వెనకాల తమ్మన్న, పక్కన అనుష్క, సారీ కాజల్. అదే చెప్పినా కదా, లైట్ కూల్ అవ్వాలని చెప్పి కొంచెం బ్రేక్ ఇచ్చినాము. మా యాక్టర్ మెయిన్ యాక్టర్ చాలా బాగా చేస్తాను నిజంగా. నేనైతే అంటే అంత ఎక్స్పెక్టేషన్స్ చాలా లో ఉండింది, ఇప్పుడు బాగా హై పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా చరణ్ ఉన్నాడు, సూపర్ ఆర్టిస్ట్. చరణ్ ఉన్నాడు. చరణ్ అయితే కేక్, ఇంకా మొత్తం సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఇంకా ఇప్పుడైతే నెక్స్ట్ షాట్ మొత్తం టైం లాప్స్ లో రికార్డ్ చేస్తా, ట్రై చేస్తా. సరే మామ, ఇంకా మా వాళ్ళు ఎక్కువ ఫన్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ షార్ట్ టైం లాప్స్ చూడండి. ఇందాక టైం లాప్స్ చూస్తున్నారు కదా మామ. ఇప్పుడే ఇంకా 2 షాట్స్ అయితే ఉన్నాయి మొత్తం కలిపి 2 షాట్స్. ఇంకా ఎక్స్టీరియర్ అంటే బయట బార్ షాట్స్ ఉన్నాయి బయట. ఇంకా అది అయిపోతే షూటింగ్ అయితే అయిపోతుంది. ఇంకా ఇప్పుడైతే కొంచెం క్లైమాక్స్లో బాబుతో చరణ్తో కొంచెం పెద్ద డైలాగ్ ఉంది. పెద్ద డైలాగ్ అంటే 4 లైన్స్ ఉంటుంది. సో అదైతే ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇంకా షూట్ కంప్లీట్ అయితే రూమ్కి వెళ్ళి పడుకోవాలి ఫస్ట్.
మాకు బీటీఎస్ బ్రో తీస్తున్నాడు. హాయ్ చెప్పు బ్రో. అంటే మాకు బీటీఎస్ ఇంపార్టెంట్ కదా, కాలేజ్ ఇన్స్టిట్యూట్ ప్రమోషన్స్ కోసం, దానికోసం బీటీఎస్. ఇంకా బీటీఎస్ అయితే ఇప్పుడు కవర్ చేస్తున్నారు. లైట్ కూడా టైం అంటే 10 minutes గ్యాప్, 10 minutes షూట్ ఉంటుంది. ఇంకా అంతే అమ్మా. ఇంకా నేను చెప్తాను డాన్స్ అన్నప్పుడు చదవడానికి ముందు తిరుగుతుంది. ఓకేనా? డాన్స్ చలో 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 చలో. వైట్కి వెళ్ళిపో, వైట్కి వెళ్ళిపో, వైట్కి వెళ్ళిపో. యాక్చువల్గా మామ నేను ప్రతిసారి టాటూస్ గురించి చెప్పాలనుకుంటా మర్చిపోతున్నా ప్రతి బ్లాగ్లో. ఇది యాక్చువల్గా నా షూట్ తర్వాత అయితే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. వేరే షూట్ ఇది యాక్చువల్గా. ఇక్కడ ఇది నా ఇది నా లాస్ట్ టాటూ డూమోర్ అని. ఫస్ట్ టాటూ వచ్చి ఇక్కడ ఉంది, నా నేమ్ వేయించిన ఫస్ట్ అశోక్ అని. దాని తర్వాత ఇక్కడ పెయిన్ చేంజెస్ పీపుల్ అని. తర్వాత ఈ థర్డ్ టాటూ పేషెంట్స్ అని ఉంటుంది. ఇక్కడ నెక్ మీద మొత్తం 2 టాటూస్ ఉన్నాయి. ఇక్కడ ఈశ్వర్ మహారక్షితి అని సాంస్క్రిట్లో వేయించిన. దీని మీనింగ్ ఏంటంటే గాడ్ ప్రొటెక్ట్స్ మీ అని. ఇంకా ఇది డూమోర్, పెయిన్ చేంజెస్ పీపుల్, అశోక్, ఇవి మొత్తం 2 టాటూస్. మొత్తం కలిపి 5 టాటూస్ ఉన్నాయి నా బాడీ మీద. ఓకే మమ్మ, కట్.